ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు. ఇలా ఓట్లేసిన ఇతర వచ్చిన వాళ్ళు, ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు, ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని ఉదాహరణలతో మా వాళ్ళు ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 జోబులు పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్ శ్రీధర్, పూరి శ్రీధర్, ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నా వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు? జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా అది అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. సరే, ఇంకో ఫోటో చూద్దామా? ఇంకోడు ఇంతకుముందు నేను చూపించింది నల్లపరెడ్డిపల్లె, ఇప్పుడు నల్లపరెడ్డిపల్లె. ఆ ఫోటోలు సర్కిల్ చేసి చూపించిన ఆయన చూసినాడు కదా, ఆయన కూడా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి. ప్రకాశం పేరు. మరి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి, ద్వారకచెర్ల, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం, నల్లపరెడ్డిపల్లె. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. మైలవరంలో ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ. ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున, చంద్రబాబు నాయుడుతో మంచి పోజిస్తున్నాడు చూడండి. జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గం. నా పులేందల్లో, నల్లపరెడ్డిపల్లిలో వీళ్ళు వచ్చి ఓట్లేస్తున్నారు. వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు. ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. ఏ ఇచ్చేది వేయిస్తున్నారు. కలెక్టర్ 2 చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు, వేయిస్తున్నాడు. ఇంకోరు మారెడ్డి చిన్నపుల్లారెడ్డి, టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వరరెడ్డి, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం. ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా. ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పోజు, ఆయన కథ. జమ్మలమడుగు మండలం అయినది. ఇంకో ఫోటో నెక్స్ట్. ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లపరెడ్డిపల్లె గ్రామం, దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం, జమ్మలమడుగు మండలం, గుండెచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. ఏం పోజు పెట్టినట్టు చూసినా. నెక్స్ట్ జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలం, నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి.
సన్నపురెడ్డి, ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. నెక్స్ట్ చూడండి, ఏం పోస్ట్ ఉండడం కూడా జమ్మలమడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్. ఆయన కొంతమందిని గుర్తించినారు, యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు. పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడతారు, వేరే విషయం. ఇంకా అంత డెప్త్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది. ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన గాడి చూపించగలుగుతాం. అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మా వాళ్ళు గుర్తుపట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ కట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం. హనుమత్ ఈయన ఇంకొక ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్. పోసిన బోయిన బాలుగ్రామ్ చూడు, ఇద్దరు ఫోటోలు పెట్టినాం. నెక్స్ట్ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కమ్మలదిన్నె గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు. నెక్స్ట్ ఇది భలే ఆశ్చర్యం, రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్. కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్లోనూ దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జెల నారాయణ యాదవ్. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్లో నిలబడి వీళ్ళే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకి వీళ్ళే రొటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా 5 మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి కొడుతున్నారు. మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు 100 మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు షామ్యానాలు వేసుకొని, ఆ షామ్యానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చుమా, షామ్యానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు, షామ్యానాలు పెట్టుకున్నారు, పోలీసుల సమక్షంలో జరుగుతుంది, ఆన్నే తింటున్నారు అని ఏ పోలీసు ఎవడు మాట్లాడు. అసలు ఈ ఎన్నికల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరుకోరి నియమించుకున్నారు. ఈ పోలీసులను కూడా కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్.
ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ, ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా, ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా, ఆ లిస్ట్ మాకు సరే. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా? డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు, దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్